నుంచి నగదు విత్డ్రా సంబంధించి నియమాలు మారాయి. మరి ఆ నియమాలు నిబంధనలు ఏంటో తెలుసుకోండి. మనీ మోసాలు రోజు రోజుకి పెరుగుతున్నాయని అందరికీ తెలుసు. ఇటీవలే ఏటీఎం ట్యాపింగ్ మోసాలు కూడా పలు సందర్భాల్లో చూసాం. ఈ పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం నగదు ఉపసంహరణ సంబంధించి కొన్ని కొత్త నిబంధనలు తెచ్చింది. కస్టమర్ల భద్రతను ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని ఈ మార్పులు చేసినట్లు ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ చేసిన మార్పులు ఇటీవలే ఆర్బీఐ ఏటీఎం నగదు విత్డ్రా పద్ధతులకు సంబంధించిన నియమాలను మారుస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. 2018లో గడిచిన మార్పుల తర్వాత ఇప్పుడు 2024 డిసెంబర్లో మరొక ఈ నియమాన్ని తేలికపాటి మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ కొత్త మార్పులు ముఖ్య ఉద్దేశం కస్టమర్ల భద్రతను కాపాడడం, అలాగే ఏటీఎం మోసాలను వివరించడం. కొత్త ఫీచర్, ఇప్పుడు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోకపోతే 30 సెకండ్లలో ఆ డబ్బు యంత్రానికి తిరిగి చేరుతుంది. అంటే మీరు ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవడానికి మరిచిపోయినా అది వెంటనే యంత్రంలోకి తిరిగి చేరుతుంది. ఇక ఒక్కసారి డబ్బు తీసుకున్న తర్వాత అది మీ బ్యాంకు ఖాతాకు చేరుతుంది. కొత్త నిబంధనలతో కస్టమర్ ప్రయోజనాలు. ఇటీవలే ఏటీఎం యంత్రాలలో కొంతమంది మోసపూరిత నగదు విత్డ్రా చేసిన తర్వాత ఆ డబ్బును తిరిగి స్వీకరించకపోయే సందర్భాల్లో వెలుగులోకి వచ్చాయి. ఈ కారణంగా ఆర్బీఐ కొత్త మార్పులను తీసుకువచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం మీరు ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవడం మర్చిపోయినా అది తర్వాత యంత్రంలో తిరిగి చేరుతుంది. దీంతో కస్టమర్లకు సురక్షితంగా నగదు ఉపసంహరణ చేసుకోవడం సులభం అవుతుంది. ఈ కొత్త మార్పుల ద్వారా ఏటీఎం విత్డ్రా మరింత సురక్షితం అవుతుంది. అలాగే మోసాలు తగ్గుతాయని ఆర్బీఐ అంచనా వేస్తోంది.